సీఎం జగన్ పై దుర్మార్గంగా దాడి చేయడం సమంజసం కాదని గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. శనివారం రాత్రి దాడికి నిరసనగా మార్కాపురం మండలం చింతకుంట్ల జాతీయ రహదారిపై రాంబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసి అంబులెన్స్ ను పంపించి మానవత్వం చాటుకున్నారు. జగన్ ప్రజాభిమానాన్ని తట్టుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెట్టారు. జగన్ పై దాడి చేసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలని అన్న రాంబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి అమానుష దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపైనే ఈ ప్రతిపక్షాలు ఇంత దుర్మార్గంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. ఒక విధి విధానాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మీ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని తగ్గించాలన్నటువంటి భావంతో దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది రాష్ట్రానికి ప్రజానీకానికి మంచిది కాదు అని చెప్పేసి కూడా తెలుపుతూ వీటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఇటువంటి చర్యలకు మీరు ఉపక్రమించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు, మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలుపుతూ అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలనేది కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు